అది చెప్పి వెనకడికి వాడు జెండు మామూలు అమ్మే వచ్చేది తల నొప్పులకు కాళ్ళకు చింతపండు నవీన్ పటేల్కు నిరుద్యోగులు ఓటేస్తే ఇవాళ తను అవసరం కోసం బీసీలను మోసం చేయడానికి బయలుదేరి మా గురించి మాట్లాడతలేడు. నేనేమన్నా ఇప్పుడు చింతపండు నవీన్ అనండి నేను తాతనుగా మీరేమో నా మనవాళ్ళు చదువుకున్న వాళ్ళుగా మీ గురించి పట్టించుకుంటలేడుగా. ఎందుకు పట్టించుకుంటాడు మరి? ఎందుకు పట్టించుకోవాలో చెప్పరు నాకు. మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఓటుంది, ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు ఏంది కథ అని కొద్దిగానన్నా ఆలోచించాలి. నాటం ముసలోడు కావు, చదువు సంధ్య లేదన్నట్టు కాదు, ఏదో పొయ్యి ఓడో 2000 ఇస్తే గుద్దినం అన్నట్టు కాదు. మీరు చదువుకున్న వాళ్ళు సరే కడతల మందం పైసలు తీసుకురా అనుకో, ఓటన్నా వేయాలి మంచిగా. అవును వేస్తిరి లంగకో లత్కొరికే వేస్తిరి. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటానికి వచ్చిండా? అది ఏమన్నా జాకెట్ ముక్క అనుకుంటున్నావా? పట్టించుకోను చెప్పు పిల్ల, ఎవ్వరిని పట్టించుకోడు. విన్నావా? నల్లగొండ ఖమ్మం వరంగల్లో చదువుకున్న నా మనమన్లారా, మల్లేకేసిన ఓట్లు వేసిన నా మనమన్లు మీరు ఎందుకు వేసిర్రో ఏ సోయితోటి వేసిర్రో బోల్తా పడ్డారు. మీ గురించి మాట్లాడతలేరు అని ఇప్పుడు అడుగుతుండ ఒక ఆయన. మాట్లాడని నేను చెప్తున్నా, నా ప్రజల మీద కాదు, పటేల్ రాజ్యం రావాలని తిరుగుతుండ ఆయన. పటేల్ రాజ్యం రావాలి, పటేల్ ముందలు ఉండాలి, బీసీలు వెనుక ఉండాలి. ముదిరాజులు, యాదవరాజులు, రథకన్నలు, పద్మశాలులు, బెస్తరాజులు, కౌండిన్య రాజులు చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయా? సబ్బండ కులాలు అంటే తరం అవుతుందా? తరం అవుతుందా? ఇన్ని జాతులు వెనకంగా ఉండాలి, ఆయన ముందలు ఉండాలి. ఏంటంటే బీసీ విన్నావా? అది చెప్తాడు. అది చెప్పి వెనకడికి వాడు జెండు మామూలు అమ్మే వచ్చేది. జెండు మామూలు ఉంటాయిగా, తెలుసా? తెలుసు జెండు మామ. ఇక తలకాయలు వస్తాను రుదుకుంటారుగా. జెండు మామూలు అమ్ముతోడు వచ్చి ఏం చేసేది అంటే అంత ఉత్తదే జెండు మామ. అన్ని సీసాలలో ఉత్తదే. అది సప్పుడు చేయదు, మాట చేయదు, మింట చేయదు. నాటు మందులు అని చెప్పేసి వస్తుర్రా. ఉత్తదే జెండు మామ. అది జెండు మామే కానీ అది ఆతన బీతన ఏది ఉండదు, ఉత్తదే తెల్లదే. ఒకటేమో మంచిది తెచ్చేది నిజంగా. అది నిజంగా తెచ్చి ఇంట్లో తెచ్చి ఇవి ఒక్కటే. అమ్మా జెండు మామలు తల నొప్పులకు కాళ్ళకు అనేదాడు. జెండు మామూలు తెచ్చి అమ్మా చూసుకో అని కంతలకు పెట్టేది ఆయన. రుద్దేది ఇట్లా రుద్దేది. అవును. అమ్మ ఏందయ్యా ఎంత మంట పాడుగాను అంటే 4 రూపాయలు అమ్మ ఒకటి. 4 రూపాయలు 4 రూపాయలు 10కి 3 ఇస్తా. 4 రూపాయలు 8 రూపాయలు అయితే రెండింటికి. 10కి అయితే 3 ఇస్తా. అప్పుడు 10 రూపాయలు కాదు 4 రూపాయలు పెట్టాలంటేనే కష్టాలు ఉండే. వాడేం చేసేది, ఇది ఇంత మంట ఉందా అని ఆ ఉత్త తీసిచ్చిపోయేది, ఇది తీసుకొని ఇంటికి పోయేది, హాడి వెళ్ళిపోయేది. ఏమో ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? పండుకొచ్చేప్పుడు పొద్దున్న దాకా కలిసిపోయో అది ఇది అయితే పొద్దు కాంతలు వచ్చి పెట్టుకునేది. అది పెడితే అది ఎందుకు పని చేస్తుంది? అది కథ. మళ్ళీ కూడా అదే విన్నారా? బీసీలు వాడు ఉత్తది ఇట్లా చూపిస్తాడు, నేను బీసీ అంటాడు అంతే. నిజంగా బీసీనే, బీసీనే నిజమే. కానీ పటేల్ స్వభావం బయటికి వెళ్తుంది. బీసీ వేషం అవుపడుతుంది, పటేల్ స్వభావం బయటికి అక్కడక్కడ తీసి లోపల దాపెట్టుకుంటాడు. తనకు అవకాశం వచ్చిందాకా దాపెడతాడు, రెచ్చగొడతాడు, లేపుతాడు. విన్నావా? ఇప్పటికైనా రాకుండా వచ్చా. మొన్న ఒళ్ళు నిలబెట్టిండు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పిల్లగా. ఓ మనవడా మమ్మల్ని పట్టించుకుంటలేడా అంటున్నావుగా. మొన్న ఎలక్షన్లలో నిలబెట్టిండు. ఒళ్ళు నిలబెట్టిండు? బీసీ అన్నాడుగా. పూల రవీందర్ నిలబెట్టిండు. ఎవరైనా పూల రవీందరు సైకిల్ యాత్ర చేపించిండు. సిద్ధేశ్వర్ పటేల్ ఎవరైనా మిదాలగూడెంలో సభ పెట్టి పాట పాడిచ్చిండు. ఎవరామా? గంగా. ఎవరామా తెలుసుకోరి. నేను అడిగితేనేమో పిచ్చాను నేను. తాత నోరు ఊకోదు, 3 బార్ మళ్ళీ ఏమటి పడ్డాడినా. ఆయన ఏమన్నాడు? మా బీసీల కోసం మాట్లాడుతుండు. నీకు గదే తెలుసు, నేను తప్పు చెప్పినా? బీసీల కోసమే మాట్లాడుతుండు. ఏ బీసీల కోసం మాట్లాడుతుండు? ఎవరి కోసం మాట్లాడుతుండు? రాజ్యం ఏడికి రావాలంటుండు.
ఈ రాజ్యంలో మేము ముందలుండాలి, బీసీలు కూడా ఉండాలి, కానీ వెనుకుండాలి. ముందలే కాదు, మీరు మీకోసమే రాజ్యం రావాలి. ఒక బీసీలతో వస్తుందా రాజ్యం? మీరెట్టన్నా మీరు ఆయన నోటితోటి ఎన్నడన్నా ఎస్సీలు ఎస్టీలు అన్నాడా? ముస్లింలు అన్నాడా? సబ్బండ కులాల పేరు అని అన్నాడా? ఎవరో ఆడినా ఇట్లా ఇట్లా అనగా నన్న ఒక మాట అంటే అనొచ్చు. అది శాస్త్రానికే అంటున్నా. ఒక్కటి ఏనన్నా అంతకు తప్ప ఆ నోటితోటి బీసీ ఒక్క బీసీలను రెచ్చగొచ్చి ఏం చేస్తావురా నువ్వు? చెప్పు, నాకేం చేస్తావా? అందరూ కలిస్తేనే, 2 చేతులు కలిస్తేనే దండం పెట్టి వస్తుంది. విన్నావా? అందరూ కలిస్తేనే రాజ్యం వస్తుంది. రాజ్యంలో అందరూ ఉండాలి. మరి నువ్వు బీసీ అంటే బీసీ రాజ్యం అంటే ఈ బీసీ రాజ్యం వచ్చిన కాళ్ళకి ఏం నేర్పుతుండే? మరి రాజ్యం మనకు రావాలనుకుంటున్నావు, ఎట్ట తెచ్చాడు? మరి అదేం లయ ఉందో దొంగ లెక్కలు తెలుసుగా వానికి. ఏమేం చేస్తున్నావు? ఆ రాజ్యం తెస్తావు. మరి ఆ రాజ్యం వచ్చినాక అందులో ఎస్సీలు ఎస్టీలు ఉండాలా వద్దా? ఉండాలి. వాళ్ళు లేకపోతే ఎట్లా వస్తుంది? మరి అందరిని కలుపుకోవాలి. అది అంటలేడుగా. నేను అట్లా అంటలేను. బీసీ రాజ్యం అంటుండు. పోనీ రాని తప్పలేదు, మన బీసీలే. ఒకవేళ బీసీలకు రాజ్యం వస్తుంది, ఒక్కరికే వస్తుంది. మరి ఆ రాజ్యంలో ఎస్సీలు ఎస్టీలు ఉండాలి వద్దా అంటున్నా. అది చెప్తలేడుగా, మాట్లాడతలేడు అంటావు. మరి బీసీ రాజ్యం అన్నప్పుడు ఎస్సీలు ఎస్టీలు అంటలేవుగా. మరి ఈ రాజ్యం వచ్చినాక వాళ్ళు వస్తుందేమో, ఆయన మాయమతో ఎట్లా తెస్తాడో. సిగ్గి ఉండాలి నీకు, సిగ్గి లజ్జ 2 ఉండాలి. మళ్ళీ